రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల క్యాంపెయినింగ్ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో 2 గంటల ముందే ప్రచారం క్లోజ్ అయింది. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. జిల్లాల వారీగా రిటర్నింగ్ అధికారులు 144 సెక్షన్ విధించారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగిసింది. ఇకపై బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారంపై నిషేధం ఉంటుందని తెలిపారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు సోమవారం పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడించనున్నారు. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ రేపు ఏలుండి రావాలంటే దానికి ఎంసీఎంసీ క్లియరెన్స్ తీసుకోవాలి. అది తీసుకోకుండా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. కమింగ్ టు డిప్లాయ్మెంట్, ఫైనల్గా మనకు 160 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసినాయి. నిన్న మొన్న దే హ్యావ్ ఆల్ కమ్. ఇంకా ఒక 20,000 పర్సనల్ నేబరింగ్ స్టేట్స్ నుంచి హోమ్ గార్డ్స్ అట్లాంటి కొంతమంది వచ్చారు. ఇంకా స్టేట్ పోలీసు ఒక 60,000 వరకు, తర్వాత మిగతా యూనిఫార్మ్డ్ సర్వీసెస్ వాళ్ళని కూడా వాడడం జరుగుతుంది. సో అంతా కలిపి అబౌట్ 72,000 to 75,000 పీపుల్ విల్ బి దేర్. In addition to the 20,000 people who are coming from police personnel who are coming from outside, and another 160 companies of central forces. రాష్ట్రంలో అంతర్జిల్లాల సరిహద్దులు, అంతర్రాష్ట్రాల బార్డర్లలో చెక్ పోస్టులను ఇప్పటికే ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం స్టాండర్డ్ ఆఫ్ రేటింగ్స్ ప్రొసీజర్స్ ప్రకారం సరిహద్దుల్లో స్క్వాడ్లు, స్టాటిక్ సర్వే లైన్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. జిల్లాల కలెక్టర్లు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో శాంతి భద్రతల అంశాలకు సంబంధించి ఆయా జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించింది ఎన్నికల సంఘం. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, వార్తలు ప్రచారం కాకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. పోలింగ్ రోజు ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఏర్పడినా పరిష్కరించేలా ఇంజనీర్లను ముందస్తుగానే అందుబాటులో ఉంచుతున్నారు అధికారులు. పోలింగ్ తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్లకు తీసుకువెళ్లే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన ప్రకారం 17 లోక్సభ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఓటింగ్ సమయం గంట పెంచినట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట లాంటి మావోయిస్టు ప్రభావం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఓట్లు వేసేందుకు అవకాశం కల్పించారు. ప్రచారానికి తెరపడటంతో పోలింగ్ జరిగేలోగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాల్ని అడ్డుకునేందుకు ఈసీ రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచింది. ఎక్కడైనా ప్రలోభాలకు గురి చేస్తే సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు ఎన్నికల అధికారులు.